తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం నేను శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నానండి. ఎంతో విశాలమైన, ప్రత్యేకించి ప్రశాంతమైనటువంటి ఆశ్రమం అని చెప్పాలి. మనతో పాటు ఉన్నారు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, శ్రావణ బుధవారం అంటే నేను అనుకున్నాను మామూలుగా శ్రావణ మాసం అనగానే శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం విశేషం అని చెప్పి, కానీ మీ మాటల్లో నేను విన్నాను బుధవారం కూడా ఎంతో విశేషమే, అసలు ప్రతిరోజు విశేషమే అని చెప్పి. మరి శ్రావణ బుధవారం విశేషం ఏంటి? ఎలా ఆచరించాలి? పూజా విధానం ఏమన్నా ఉంటుందా? ఎవరెవరు చేసుకోవాలి? ఎలా చేయాలి? వివరించండి. శ్రావణ బుధవారం. చాలామంది బుధగ్రహము అనేసరికి వ్యాపారానికి సంబంధించిన దేవత అనుకుంటూ ఉంటారు. వ్యాపారానికి సంబంధించిన దేవత. అలాగే మనలో భక్తి ప్రపత్తులు పెరగాలి అంటే బుధగ్రహ అనుగ్రహం కావాలి. ఓ, నీకు నిజమైన భక్తి తెలియాలి అంటే బుధుడి అనుగ్రహం కావాలి. ఆ బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి అంశే శ్రీనివాసుడు. ఆయన యొక్క నక్షత్రమే శ్రవణం. మరి ఆయన మాసంలో ఆయన్ని అర్చించకపోతే ఎలా? అందుకే పాండురంగడి గుడిలో, పాండురంగ ఆలయంలో శ్రావణ బుధవారాలు చాలా విశేషంగా చేస్తారు. పండరీపురంలో చాలా విశేషంగా చేస్తారు శ్రావణ మాసంలో. నేను ఎప్పుడు మార్గశిర మాసంలో ఎలా ఉంటుందో అనుకునేదాన్ని. శ్రావణ బుధవారాలు చాలా విశేషంగా చేస్తారట. మా నాన్నగారు చెప్పారు నాకు. చాలా విశేషంగా జరుగుతాయమ్మా అక్కడ పూజలు. అంటే ఇక్కడ చూడండి, ఏ రోజుకి ఆ రోజే ప్రత్యేకతమ్మా. అందుకే చూడండి, మనకున్నవి ఎన్ని ఋతువులు? 6 ఋతువులు. కానీ మనకున్న కాలాలు వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. మరి 6 ఋతువుల్లో 3 కాలాలు ఎలా ఉంటాయి? మరి ఇంతమంది జనాభా ఉన్నారు, 27 నక్షత్రాలు ఎలా ఉంటాయి? ఒక్కటే భూమి ఎందుకుంది? ఒక చెట్లలోంచి గాలి ఎందుకు వస్తుంది? అంటే చూడండి, అందుకే మన ధర్మం ఎంత గొప్పదో. ప్రతీది ఎప్పటికప్పుడు మనకు కొత్తగా నేర్పిస్తూనే ఉంటుంది. ఏ మాసానికి ఆ మాసం. కార్తీక మాసం వస్తే చూడండి, శ్రావణ మాసం వస్తే ఒకటి చేస్తూ ఉంటాం. కార్తీక మాసం రాగానే చలికాలం, దీపాలు ఎక్కువ వెలిగిస్తూ ఉష్ణాన్ని పెంచుతూ ఉంటాం. అవును. ఇట్లా చేసే క్రియలో అటు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఉన్నాయి, మన ధర్మాన్ని కాపాడేవి ఉన్నాయి, మనకు వచ్చే సమస్యలు చిన్నగా తీర్చుకునేవి మన చేతుల్లోనే ఉన్నాయి. తెలుసుకుంటే చాలు. అది క్లుప్తంగా తెలుసుకుని భక్తిగా చేసే 5 నిమిషాలైనా భక్తిగా చేసుకుంటే చాలు. ఈ భక్తి పెరగడానికి బుధగ్రహ అనుగ్రహం చాలా అవసరము. ఈ బుధగ్రహ అనుగ్రహం పెరగాలి అంటే భక్తి కావాలిగా. వ్యాపారంలో ఉన్నవారు కూడా నేను చెప్పేది చేయొచ్చమ్మా. ముందు రోజు రాత్రి పెసలు నానబెట్టాలి. ఆకుపచ్చని పెసలు నానబెట్టి మరుసటి రోజు వాటిని ఒక కుక్కర్లో కానీ ఒక విజిల్ వచ్చేలాగా మెత్తగా ఉడికించి గోమాతకి అరిటాకులో వేసి తినిపించాలి. దీనివల్ల ఉప్పు కానీ బెల్లం కలిపి వేయకూడదు. ఉప్పు వేయకూడదు, బెల్లం కలిపి పెడితే ఈ బుధగ్రహ అనుగ్రహం దొరుకుతుంది. ఈ 4 వారాల పాటు ఇది చేసుకుంటే మంచిది. చాలా మంచిదమ్మా, చాలా మంచిది. చాలా మంది వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఉంటారు, వారు కూడా ఇది పాటిస్తే వ్యాపారాభివృద్ధి అవుతుంది. ఎందుకంటే వ్యాపారానికి కూడా బుధుడి అనుగ్రహం కావాలి. జాతక చక్రంలో బుధ అనుగ్రహం వల్లే వ్యాపారం ఉంటుంది. బుధుడి నీచ స్థితిలో ఉంటే ఎప్పుడూ నష్టాల్లో ఉంటారు. బుధుడు తటస్థంగా ఉంటే అటు నష్టం ఉండదు, ఇటు అభివృద్ధి ఉండదు. బుధుడు ఉచ్చ స్థితిలో ఉంటే బంధాలకి కూడా బుధుడిని చెప్తారమ్మా. అందుకే చెప్తున్నాను కదా, స్థితికారకుడు ఎవరు? విష్ణువు. ఆయనే దానికి అధిదేవత. అందుకని ఆ రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం. ఎందుకంటే శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కదా. లక్ష్మీదేవికి ఆవిడ పతిని ఎవరైతే ఎక్కువ పూజిస్తూ ఉంటారో అక్కడే ఉంటుంది, తన్మయత్వం అయిపోతూ ఉంటుంది. ఎలాగా హనుమంతుడు రామశబ్దం వినేసరికల్లా ఎలా వచ్చేస్తూ ఉంటాడో అలాగా విష్ణు పారాయణ చేసినప్పుడల్లా ఆవిడ వచ్చేస్తూ ఉంటుంది. నారాయణ అనగానే వచ్చేస్తుందట ఆవిడ. అంత ఇష్టం. ఎందుకంటే మనకైనా అంతే కదా, మన భర్తను పొగిడితే మనకు అబ్బా అనిపిస్తూ ఉంటుంది. అలాగా బుధవారం నాడు విష్ణు సహస్రనామం పారాయణ, అలాగే తులసి అర్చన, తులసితో ఆ స్వామికి పూజ చేయడం, అర్చన చేయడము. అలాగే ఇంకొకటి ఏంటి అంటే నారాయణ కవచం అని ఉంటుంది. ఎందుకంటే ఒక దేవతకమ్మ కవచము, హృదయము, కీలకము, మంత్రము, సహస్రనామం. బీజాక్షరం ఆఖరిలో 4వది సహస్రనామం, 5వది బీజాక్షరం.
ఈ 5 కలిపితేనే ఒక దేవతని అర్చించగలం. ఈ 5 చేసే వాళ్ళని ఉపాసకులు అంటారు. వాళ్ళు మంత్రం చేస్తారు, యంత్రార్చన చేస్తారు, నిత్యాగ్నిహోత్రం చేస్తారు, రోజు కవచము, తర్వాత హృదయం కీలకం, ఇవన్నీ పఠిస్తూ ఉంటారు. అలాగే ఈ నారాయణ కవచము మనకి వజ్ర కవచం లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే సృష్టి అయిపోయింది, ఎప్పుడు లైవ్ అవుతామో మనకి తెలియదు. స్థితిలో ప్రశాంతంగా ఉండాలి అంటే విష్ణువు యొక్క అనుగ్రహం చాలా అవసరం. అందుకని ఈ లక్ష్మీనారాయణ కవచాన్ని చదువుకోవడం వల్ల, కవచం అంటేనే ఏంటి, కవచం అంతే, మన చుట్టూ కవచం, సెక్యూరిటీ. అందుకని ఆ లక్ష్మీనారాయణ కవచాన్ని చదువుకోవడము కూడా చాలా విశేషం. ఇప్పుడే కాదు, ప్రతి బుధవారం, ప్రతి బుధవారము విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే ఈ లక్ష్మీనారాయణ కవచం చదువుకోవడం వల్ల ఎంతో కొంత ఖచ్చితంగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ధనపరంగానే ఆలోచిస్తే వృద్ధి జరుగుతుంది. నీతి బాధల నుంచి కొంచెం ఉపశమనం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే మన పారాయణ అంటే అర్థం ఏంటి అంటే, యువతల గట్టునున్న మనల్ని అవతల గట్టుకి చేర్చేదే పారాయణ. ఆయనము అంటే ప్రయాణము, అందుకే దక్షిణాయనం ఉత్తరాయణం అంటారు. ఆయనము అంటే ప్రయాణం, పారాయణము యువతల గట్టునున్న మనల్ని అవతల గట్టుకు చేర్చేదే పారాయణం. ఈ పారాయణ ఎప్పుడు, ఎందుకంటే అమ్మ యుగానికి ఒక ధర్మం ఉంటుంది. కృతయుగంలో ఒక ధర్మం, త్రేతాయుగంలో ఒక ధర్మం, అలాగే ద్వాపరంలో యుగ ధర్మం. కృతయుగంలో తపస్సు, ఎందుకంటే అందరూ దైవిక లక్షణాలు వదిలిపెట్టు, పశు ప్రవృత్తి లేదు అక్కడ, అందరూ మనుషుల్లాగే మెలిసలేవారు. అందుకని తపస్సు కాబట్టి భగవంతుడిని పిలిస్తే వచ్చేవారు, ప్రత్యక్షంగా మాట్లాడేవారు కృతయుగంలో. ఇక అక్కడి నుంచి త్రేతాయుగానికి వచ్చేసరికి యజ్ఞయాగాదులు, అంటే ధర్మం మారుతూ వచ్చింది కదా, ధర్మం మారుతూ వచ్చింది. తర్వాత ద్వాపరానికి వచ్చేసరికి ధ్యానం. అందుకే మీరు ఎప్పుడైనా కృష్ణుని గమనించండి, ఎప్పుడో ధ్యానంలోనే ఉంటాడు, ఎక్కువ ధ్యానంలోనే కనిపిస్తూ ఉంటాడు. ఇక కలియుగానికి వచ్చేసరికి ఏంటి అంటే నామపారాయణ. ఎంత పారాయణ జరుగుతూ ఉంటే అది చాలమ్మా, చాలా విశేషమైన ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. అది ఎలా చేయాలి అనేది ఒకసారి, అది ఎలా చేయాలో కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఊరికే పుస్తకం ముందు పెట్టుకుని పేపర్ చదివితే కాదు, అది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ, తులసితో స్వామికి అర్చన, బుధగ్రహ అనుగ్రహం చాలా చాలా శుభమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. సంసారంలో మన కుటుంబంలో ఆనందాన్ని పెంచుతూ ఉంటుంది, చాలా సఖ్యతని. కొందరికి చూడండి, ఒకళ్ళని ఎదురు పెడితే కోపంగా ఉంటూ ఉంటాం, ఇదంతా కూడా తొలగిపోతుంది బుధగ్రహ అనుగ్రహంతో. అంటే శుక్రుడు బుధుడు ఇద్దరే రూల్ చేస్తూ ఉంటారు. గురువుగారు ఏం చేస్తూ ఉంటారు, జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. జ్ఞానంతో పాటు గురు అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం వస్తూ ఉంటుంది. కానీ సంసారం ఎప్పుడూ శాంతంగా ఉండాలంటే బుధుడి అనుగ్రహం కావాలి. బుధ అనుగ్రహం కావాలి అంటే ఎవరిని పట్టుకోవాలి, విష్ణువునే పట్టుకోవాలి. ఆ విష్ణుమూర్తిని సదా మనం స్మరిస్తూ ఉంటే చాలు. ఓం నమో నారాయణ అనుకోండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయలేని వాళ్ళు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. చక్కగా వివరించారమ్మా. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.